హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏమిటంటే, మనం ఎక్కువగా మెసేజ్‌ల్లో స్పామ్ మెసేజ్‌లు ఎక్కువగా చూస్తున్నాం. దానివల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే స్పామ్ మెసేజ్‌ల వల్ల ప్రాబ్లమ్ ఏంటంటే, ఎక్కువగా మీకు 1,00,000 లోన్ వస్తుందని, అలాగే 2,00,000 లోన్ వస్తుంది, 5,00,000 లోన్ వస్తుందని, అలాగే మీకు పలానా గిఫ్ట్ తగిలిందని, అలాగే క్రెడిట్ కార్డ్స్ వచ్చినాయి, ఎలిజిబుల్ అయ్యారని, అటువంటి చెత్త మెసేజ్‌లన్నీ వస్తున్నాయి మనకు. దానివల్ల ప్రాబ్లమ్ ఏంటంటే, ఎక్కువగా మనకు తెలియక కొంతమంది ఏం చేస్తారంటే, ఆళ్ళు దానికి సంబంధించిన లింకులు ఉంటాయి కదా! ఆ లింకులు నొక్కారంటే మన అకౌంట్‌కి సంబంధించి అమౌంట్ కట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎటువంటి స్పామ్ మెసేజ్‌లకి సంబంధించి లింక్స్ ఉంటాయి కదా! అయ్యయితే నొక్కకండి. ఎందుకంటే వాటి ద్వారా అమౌంట్ కట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ చెప్పాను కదా! అయితే ఇటువంటి స్పామ్ మెసేజ్‌లు రాకుండా ఉండాలనుకుంటే నేను చెప్పే విధంగా చేయండి. ముందుగా మెసేజ్‌లోకి వెళ్ళండి. మెసేజ్‌లోకి వెళ్ళిన తర్వాత 1909 అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఫుల్లీ క్యాపిటల్ లెటర్‌లో ఎంటర్ చేయండి. ఫుల్లీ స్పేస్ బ్లాక్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మనకు మెసేజ్ వస్తుంది. ఆల్రెడీ బ్లాక్ చేసినట్టు, స్పామ్ మెసేజ్‌లు ఇంకా రావన్నట్టు ఒక మెసేజ్ వస్తుంది. అన్ స్పామ్ మెసేజ్‌లు బ్లాక్ అవ్వనట్టు ఒక మెసేజ్ వస్తుందన్నాను కదా! ఒకసారి చూడండి. ఒకసారి చదవండి అది. బ్లాక్ చేస్తున్నట్టు ఒక మెసేజ్ వచ్చింది. స్పామ్‌కి సంబంధించి మెసేజ్‌లు ఉంటాయి కదా! అవి మాత్రమే రావు. బ్యాంక్‌కి సంబంధించి ఉంటాయి కదా! ట్రాన్సాక్షన్‌కి సంబంధించి, అలాగే ఓటీపీకి సంబంధించి, ఇంకా మన యాప్స్ అయి డౌన్‌లోడ్ చేసుకుంటాం కదా! డౌన్‌లోడ్‌కి సంబంధించి ఓటీపీస్ కూడా వస్తూ ఉంటాయి కదా! అవైతే కంపల్సరీ వస్తాయి. ఈ స్పామ్‌కి మెసేజ్‌లకి వాటికి ఎటువంటి సంబంధం లేదు. ఓన్లీ స్పామ్ మెసేజ్‌లు మాత్రమే రావు. ఇంక వేరే మిగతా మన పర్సనల్‌కి సంబంధించి మెసేజ్‌లు ఏదైనా సరే కంపల్సరీ వస్తాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ స్పామ్‌కి సంబంధించి మెసేజ్‌లు వస్తాయి కదా! ఆ స్పామ్ సంబంధించి మెసేజ్‌లు దేనికి దానికి మనం బ్లాక్ చేసుకోవచ్చు. కొన్ని ఇంపార్టెంట్‌వి కావాలనుకుంటే అవి అన్‌బ్లాక్‌లో పెట్టుకోవచ్చు. అవి ఏమిటో చూద్దాం ఒకసారి. బ్లాక్ 1 అని మెసేజ్ పెడితే 1909కి బ్యాంకింగ్‌కి, ఇన్సూరెన్స్‌కి సంబంధించి, అలాగే క్రెడిట్ కార్డ్‌కి సంబంధించి బ్లాక్ చేసుకోవచ్చు. అలాగే బ్లాక్ 2 1909కి మెసేజ్ పెడితే రియల్ ఎస్టేట్‌కి సంబంధించి స్పామ్ మెసేజ్‌లు బ్లాక్ చేసుకోవచ్చు. అలాగే బ్లాక్ 3 అని మెసేజ్ పెడితే 1909కి ఎడ్యుకేషన్‌కి సంబంధించి స్పామ్ మెసేజ్‌లు బ్లాక్ చేసుకోవచ్చు. అలాగే బ్లాక్ 4 అని ఎంటర్ చేసి 1909కి మెసేజ్ పెడితే హెల్త్‌కి సంబంధించి స్పామ్ మెసేజ్‌లు బ్లాక్ చేసుకోవచ్చు. అలాగే బ్లాక్ 5 1909కి మెసేజ్ పెడితే ఆటోమొబైల్స్‌కి సంబంధించి, అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించి, ఐటీకి సంబంధించి బ్లాక్ చేసుకోవచ్చు. అలాగే బ్లాక్ 6 1909కి మెసేజ్ పెడితే కమ్యూనికేషన్, అలాగే బ్రాడ్‌కాస్టింగ్‌కి సంబంధించి స్పామ్ మెసేజ్‌లు బ్లాక్ చేసుకోవచ్చు. అలాగే బ్లాక్ 7 అని 1909కి ఎంటర్ చేస్తే టూరిజంకి సంబంధించి బ్లాక్ చేసుకోవచ్చు.